హాయ్ అండి. వెల్కమ్ టు చిట్టమ్మ వంట. చిట్టమ్మ వంటలో ఈరోజు ఏం చేస్తున్నామా అనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు, చూస్తున్నారు కదా, కాలీఫ్లవర్ నిలవ పచ్చడి ఎలా చేయాలి అనేది చూద్దాం. ముందు కాలీఫ్లవర్ని చిన్న చిన్న ఫ్లవర్స్ కింద తీసుకోవాలండి. ఒక గిన్నెలోని వాటర్ తీసుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత కాలీఫ్లవర్ దాంట్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇది చల్లని వాటర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎక్కువ హాట్ వాటర్లో ఉంచినట్టయితే ముక్క అనేది ఉడికిపోతుంది. అందుకని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత అందులో నుండి షిఫ్ట్ చేసుకోవాలి చల్లనీటిలోకి. ఇది చూసుకొని కడుక్కోవాలి, లేదు అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఇది బాగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండలోని కొంచెం ఎండబెట్టాలి. మరీ ఎక్కువ ఎండలో కాదు, ఆ తేమ పోయే వరకు మాత్రమే ఎండబెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ఎండేలోపు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆవాల్ని వేయించుకోవాలి. 2 స్పూన్స్ ఆవాలైతే 1 స్పూన్ మెంతులు. ఈ రెండు కలిపి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఇది పౌడర్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి వేడి నీటిలో నానబెట్టుకోవాలి. కాలీఫ్లవర్ నిలవ పచ్చడికి చింతపండు మగ్గు, కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, అది తీసుకోవాలి. కాలీఫ్లవర్ ఎండలో ఎండబెట్టాం కదా, ఎక్కువసేపు ఎండబెట్టకూడదు. ఒక 10 మినిట్స్ ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. మనకి కాలీఫ్లవర్ 4 బౌల్స్ వచ్చింది. ఇది 2 బౌల్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ కాలీఫ్లవర్స్ అనేవి ఇందులో వేపుకోవాలి. కాలీఫ్లవర్ కలర్ చేంజ్ అవ్వకూడదు, జస్ట్ వేపుకుంటే సరిపోతుంది. మొత్తం వేగిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అదే నూనెలో 1 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జుని ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఉంచుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆపేయాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసి బాగా కలుపుకొని ఇందులోనే కాలీఫ్లవర్స్ వేసి బాగా కలుపుకోవాలి. గరిటెతో కన్నా చేత్తో కలుపుకుంటే ముక్కలోకి బాగా వెళ్తుంది. బాగా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. ఇందులో ఆయిల్ లేదు అనుకోకండి, 1 డే నానిన తర్వాత ఆయిల్ అనేది బాగా వస్తుంది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. మరుసటి రోజు చూసినట్టయితే పచ్చడి అనేది ఇలా ఉంటుంది. ఆయిల్ అనేది ఫుల్గా పైకి తేలుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. Please like, share, subscribe. Thanks for watching.